ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా కల్పానికి ఒక్కసారి వచ్చే ఈ సంగమ యుగము పవిత్రమైన రోజుగా అందరూ అనుభవం చేసుకోండి. స్వయం భగవంతుడు వచ్చి మనకి పుణ్యాన్ని సంపాదించే చదువుని చెప్తున్నారు. ఆ చదువుపై ఎంతైతే సంలగ్నత ఉంటుందో, ఎంతైతే ఆచరణ ఉంటుందో, ఎంతైతే కర్మలో చేసి చూపిస్తామో ప్రాక్టికల్గా, అంత సౌభాగ్యము లభిస్తుంది. కేవలం చదువుకోవటం, వినటం తప్పకుండా ప్రాప్తి వస్తుంది. దాన్ని అమలు చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ప్రాప్తి ప్రసాదిస్తారు పరమాత్ముడు. ఒక పండుని ప్లేట్లో పెట్టుకుంటే దాని రుచి మనకు తెలియదు కదా. అది నోట్లో పెట్టుకుంటే దాని రుచి అనుభవం అవుతుంది. ఆ శక్తి శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అదేవిధంగా చెప్పబోయే వాణీలన్నీ కూడా చాలా సత్యమైనటువంటి వాక్యాలు ఇవి. భగవంతుడు మధువనంలో కొన్ని గంటలు దాదీజీ శరీరంలో ఉండి జ్ఞానం చెప్పారు. కాబట్టి అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, వాతావరణం తయారు చేయడానికి ఆధారం ఏంటి అంటున్నారు. వాతావరణం అంటే మన చుట్టుపక్కల ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా టచ్ అవ్వాలంటున్నారు బాబా. అంటే మీ సంకల్పం, ఏ సంకల్పం అయితే చేస్తారో అదే వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం తయారు చేయడానికి సంకల్పం ఆధారము అంటున్నారు బాబా. వర్షం రావడానికి ఆధారం ఏంటి? మేఘాలు. అలాగే నీ సంకల్పాలు ఎప్పుడు కూడా శ్రేష్టంగా, శుభంగా, నీవు మాస్టర్ సర్వశక్తివంతుడని అనుభూతితో విశ్వకళ్యాణం అవ్వాలని బాబాతో సంకల్పం చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాతావరణం వచ్చిన వాళ్ళకి కూడా ఏదో వినాలని, ఆ వాతావరణం యొక్క అణువులు వాళ్ళ మనసుకి అనుభవం చేస్తాయి అంటున్నారు బాబా. అంటే సంకల్ప శక్తి ఆధారంగా వాతావరణం ఉంటుంది అంటున్నారు బాబా. మీరు సెంటర్లో ఉండి కానీ, కుటుంబంలో ఉండి కానీ వ్యర్థ విషయాలు, పరచింతన, పరదర్శనం ఇట్ల గురించి చూశారనుకోండి, ఏమవుతుంది? వచ్చే వాళ్ళు కూడా ఆ టేస్ట్ అనుభవం అయిపోతుంది. కాబట్టి వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. మీరు మీ చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా, అలజడి లేకుండా ఉండాలి అంటే నీ సంకల్పాలే తయారు చేస్తాయని చెప్తున్నారు బాబా. మరి ఆ వాతావరణం దేనికి ఆధారం? పురుషార్థం చేయటానికి ఆధారం అంటున్నారు బాబా. అంటే పురుషార్థానికి పరిస్థితులు కూడా ఆ విధంగా తయారు చేసుకోవాలంటున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఉన్నారు, జ్ఞానంలో ఒకరే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ లేరు.
వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది? లౌకిక విషయాల మీద వాతావరణం నడుస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? చక్కగా నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి, నేను ఒక ఆత్మని, శరీరం కాదు, అలాగ భిన్న భిన్న రూపాల్లో నువ్వు వాతావరణాన్ని తయారు చేసుకుంటే అప్పుడు నీ పురుషార్థం కూడా చాలా ఉన్నత అవుతుందని చెప్తున్నారు బాబా. అంతేగాని మనం వీళ్ళందరూ మారితే నేను పురుషార్థం బాగా చేస్తాను, నాకు అది ఉంటే బాగా చేస్తాను, ఇది ఉంటే బాగా చేస్తాను అని అనుకోవద్దు. మనం ప్రయాణం చేస్తూ కూడా వాహనంలో ఉండి కూడా వాతావరణం తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఒక అక్కకి మాటలు రావు, భద్రాచలం బట్టి నుంచి ఇంటికి వచ్చేయాలని వాళ్ళ నాన్నగారు రమ్మంటే బస్ ఎక్కి ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు. ఒక 120 కిలోమీటర్లు అంత ఉంటుంది అంతే. కానీ ఆవిడ ఏం చేసింది, బాబా స్మృతిలో అలాగే ఉన్నది. ఒక్కతే కాబట్టి భయం వేసి ఎవరైనా ఉంటే కబుర్లు చెప్తారు పక్కనే, బాబా పిల్లలు ఉన్నా బయట వాళ్ళు ఉన్నా కదా. ఒక్కరే ఉండటం వలన బాబా స్మృతిలో ఉండటం వలన ఆ బస్సు డివైడర్ని, సెంటర్ డివైడర్ ఉంటుంది కదా, రోడ్డుని అడ్డు ఇటు ఎడగొట్టిది, ఆ డివైడర్ ఎక్కేస్తుందని బాబా ముందు చెప్పేశారు ఆవిడకి. అప్పుడు గట్టిగా పట్టుకుని ఉంది, ఎక్కింది, కానీ ఏం అవ్వలేదు, కొద్దిగా జర్కులు ఇచ్చుకుంటూ వెళ్ళింది బస్సు. అంటే అక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నువ్వు కుటుంబంలో ఉన్నా, సెంటర్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, అందుకే గంటకి 5 నిమిషాలు యోగం చేసుకోమని బాబా చెప్తుంటారు. అప్పుడు బాబా నన్ను స్మృతి చేసుకుంటుంది, ఈ బిడ్డకి ఏ ఆపద వస్తుందో అని ఆయన బాధ్యత పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడంటే, నీ సంకల్పం ఎంత శ్రేష్టంగా ఉంటే అంత వాతావరణం తయారైపోతుంది. ఆ వాతావరణము నీకు ఇతరులకి కూడా పురుషార్థం చేయడానికి నిమిత్తం అవుతుంది అని చెప్తున్నారు బాబా. మీరు ఏ సంకల్పం చేస్తారో దాన్ని అందరూ ఫాలో చేస్తారు. కర్మ అయితే చాలా పెద్ద విషయం, కానీ సంకల్పంపై చాలా అటెన్షన్ ఉంచుకోవటం తేలికే కదా. బాబా అంటున్నారు, నువ్వేదైనా కర్మ చేయాలంటే కష్టం కదా. వంట చేస్తున్నప్పుడు వంట చేయాలంటే కష్టం, కనీసం నువ్వు ఎక్కడో ఉండి అక్కడ వంట జరుగుతుంది, అది స్మృతిగా బాబా యొక్క శక్తి కిరణాలు ఆహారం మీద పడాలి. ఇలాగ నువ్వు సంకల్పం చేసేవనుకో, నిజంగా వెళ్ళి అక్కడ ఆ విధంగా తయారైపోద్ది. బాబా అంటున్నారు, సంకల్పమే బీజం. సంకల్ప రూపీ బీజం బలహీనంగా ఉంటే ఎప్పుడు కూడా పవర్ఫుల్ ఫలం లభించదు. నీ సంకల్పాలే బలహీనంగా ఉన్నప్పుడు, సంకల్పం అనేది ఒక బీజం, విత్తనం. విత్తనం బలహీనంగా ఉన్నప్పుడు వృక్షం కూడా బలహీనంగా ఉంటుంది, వచ్చే ఫలాలు కూడా బలహీనంగా ఉంటాయి. విత్తనం శక్తివంతంగా ఉంటే వృక్షం శక్తివంతంగా ఉంటుంది, ఫలాలు కూడా శక్తివంతంగా ఉంటాయి అంటున్నారు బాబా. ఒక్క సంకల్పమైనా కానీ వ్యర్థంగా పోయింది అంటే ఒక పొరపాటే కదా అనుకుంటున్నావు నువ్వు, కానీ అది ముందు ముందు విరాట్ రూపం ధరిస్తుంది అంటున్నారు బాబా. ఈ విధంగా చెక్కింగ్ చేసుకొని అప్పుడే ముందుకు వెళ్ళగలరు. లేకపోతే నిమిత్తమయ్యే ఛాన్స్ ఏదైతే లభించిందో దాని లాభాన్ని పొందలేరు. నీకు భగవంతుడు నిన్ను నిమిత్తంగా చేశాడు, ప్రతిదానికి టీచర్గా చేశాడు, ఇన్ఛార్జిగా చేశాడు, విద్యార్థిగా చేశాడు. నువ్వు ఈ ఒక్క సంకల్పం వ్యర్థంగా వెళ్ళిందంటే చాలా పోగొట్టుకున్నావు, ఇంకా అదే సంకల్పాలు అలవాటైపోతాయి నీకని చెప్తున్నారు బాబా. అర్థమైందా? అంటే సంకల్పంపై ఎంత అటెన్షన్ పెట్టాలనేది ఈరోజు స్వయం భగవంతుడు మనకి ఒక విద్యని నేర్పుతున్నాడు.
ఆత్మకి సంకల్పాలపై కంట్రోలింగ్ పవరు ఉంచుకో అని బాబా మనకు నేర్పుతున్నారు. ఇప్పుడు మహాపురుషార్థం కావాలి. కర్మలో, మాటలో, పొరపాట్లు రాకూడదు అంటున్నారు బాబా. తీవ్ర పురుషార్థిగా ఉండటం చాలా అవసరం అంటున్నారు. అప్పుడప్పుడు ఉదాసీనంగా అయిపోతున్నారు, అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థిగా ఉంటున్నారు. ఇవేమీ విశేష ఆత్మల గుర్తులు కాదు, సాధారణ ఆత్మల గుర్తులు. ఒక్కోసారేమో శక్తివంతంగా యోగం చేసేస్తాము, సర్వీస్ చేసేస్తాము, నషాగా ఉంటాం. ఒక్కోసారి శక్తిహీనం అయిపోతాం. ఎవరో ఏదో అన్నారు మిమ్మల్ని, బలహీనం అయిపోతారు. లేకపోతే మీకు ఏదైనా వచ్చినప్పుడు కూడా బలహీనం అయిపోతారు. అందుకు బాబా ఇక్కడ ఏమంటున్నాడు, సాధారణ ఆత్మ గుర్తు ఏంటంటే ఒక్కోసారి తీవ్రంగా ఉంటుంది, ఒక్కోసారి బలహీనం అయిపోతుంది. కానీ విశేషమైన ఆత్మ ఎప్పుడు కూడా పవర్ఫుల్ స్మృతి ఉంటుంది. ఆ పవర్ఫుల్ స్మృతి తన చుట్టూ ఉన్న బలహీన ఆత్మలను కూడా పవర్ఫుల్గా తయారు చేసేస్తుంది. కాబట్టి బాగా గుర్తించుకోండి, సంకల్పం అనేది సంపద అవుతుంది అంటున్నారు బాబా. అర్థమైందా? సంకల్పాన్ని చాలా శక్తివంతంగా ఉంచుకోవాలి. సంకల్పాల్లో వికల్పాలు వస్తే ఏమవుతుంది? వాతావరణం కూడా అలా తయారైపోతుంది. కాబట్టి సంకల్పాలు ఎప్పుడు కూడా చాలా శుద్ధంగా బాబాతో ప్రేమపూర్వక సంభాషణతో మన ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఉంటే వాతావరణం కూడా ఆ విధంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. 108 మాల్లో వచ్చేవారికి, 16,000 మాల్లో వచ్చేవారికి గుర్తు ఏంటంటున్నారు బాబా. ఎవరైతే ఇక్కడ విజయులుగా ఉంటారో వారే విజయమాలలోకి వస్తారు. అందుకే వైజయంతి మాల అంటారు, అంటే జయం పొందిన మాల. ఎవరైతే అప్పుడప్పుడు విజయం పొందుతారో వారు 16,000 మాలలోకి వస్తారు. 16,000 మాల కూడా పెద్దగా విజయం పొందలేదు పూర్తిగా. బాబా వాణిలో ఏం చెప్పారు? అష్టరత్నాలకి 4 సబ్జెక్టుల్లో 95 మార్కులు వస్తాయి. మిగిలిన వాళ్ళకి 108 మాలకి 4 సబ్జెక్టుల్లో 3 సబ్జెక్టులు 50 మార్కులు దాటుతాయి. ఒక సబ్జెక్టు 25 వస్తుంది. అయినా సరే వాళ్ళు విజయాలు అవుతారు కాబట్టి 108లోకి వస్తారు. 16,000 ఒక వాణిలో చెప్పారు బాబా. 3 సబ్జెక్టుల్లో 35 అలా 50 మధ్యలో వస్తాయి. ఓ సబ్జెక్టు ఫెయిల్ అయిపోద్ది, అయినా సరే 16,000లోకి వచ్చేస్తారు. 16,000 మాలలోకి రావడం చాలా సులువు. మీరు బాగా గుర్తుంచుకోండి. జ్ఞానంలో మీకు 35 నుంచి 50 మార్కులు తెచ్చుకోండి. యోగంలో 35 నుంచి 50 తెచ్చుకోండి. సేవలో 35 నుంచి 50 తెచ్చుకోండి. దారంలోకి వచ్చేటప్పటికి మనం కొంచెం చేయలేం, అలాగని చెప్పి ఫెయిల్ అవ్వకూడదు. దారణ అనేది ధర్మంగా నడుచుకోవడానికి నిమిత్తం అవుద్ది. అది ఒకవేళ మనం ధారణ చేయలేం, ఎలాగా? ఈరోజు కోపపడకూడదు అనుకున్నాం, ఏదో కోపం వచ్చేసింది, ఫెయిల్ అయింది అక్కడ. కానీ మనం 3 సబ్జెక్టులు బాగున్నాయనుకోండి, చక్కగా యోగం చేసుకోండి, చక్కగా వాణి మీద సంలగ్నత పెట్టుకుని మనన చింతన చేసుకోండి, సేవకి ధనం ఉపయోగించుకోండి, సేవ చేసుకోండి. ఆ 3 సబ్జెక్టులు బాగున్నాయి. మనం ఎవరి మీద కోపపడ్డాం, క్రోధంలోకి వెళ్ళాం. ఆతలోళ్ళు చేసిన తప్పు అయినప్పటికీ కూడా మనం క్రోధంలోకి వెళ్ళాం, అది ఫెయిల్ అయింది అక్కడ. అయినా సరే
16,000కి వస్తారంటున్నారు బాబా. అర్థమైందా బాబా ఏం చెప్తున్నారు? కాబట్టి ఎప్పుడు కూడా 16,000 రావడానికి చాలా సులువు. 16,000 కూడా రాయల్ కుటుంబంలో, రాయల్ ఫ్యామిలీలో, అంతఃపురం ఆ కోటలోనే ఉంటారు వీళ్ళందరూ. ప్రజలు దూరంగా ఉంటారు. చూడండి, ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారు? పార్లమెంటు, అసెంబ్లీలో ఉంటారు. ఎంపీ పార్లమెంట్లో ఉంటారు. ప్రజలు ఎక్కడ ఉంటారు? ఓటేసిన ప్రజలు వాళ్ళ పల్లెటూరులో, టౌన్లో ఉంటారు. అలాగే బాబా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. బాబా మీరు రోజు 1 గంట స్పెషల్గా ఈ లాక్డౌన్లో పవర్ఫుల్ యోగం చేసుకోండి. ఒక అరగంట. మనం అనుకున్నాం కదా 11 to 11:30, సాయంత్రం 7 to 7:30 చాలు. మీకు యోగంలో మార్కులు వచ్చేస్తాయి. కరెక్ట్గా టైం మెయింటైన్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు అటు ఇటులో. ఎందుకంటే అందరం కూర్చుంటున్నాం అక్కడ. జ్ఞానం మీకు భగవంతుడు 45 సంవత్సరాల క్రితం దాదీ శరీరంలోకి వచ్చిన జ్ఞానము బాబా నన్ను 30 సంవత్సరాల నుంచి చదివించి నాకు నూరు పోసి అనేక అర్థాలు తెలియజేసి మీకు వెన్నలాగా ఒలిసి పెట్టేస్తున్నారు బాబా. వెన్న తినిపిస్తున్నారు బాబా. కాబట్టి ఈ సంలగ్నతో వింటున్నారో దానికి మీకు మార్కులు వచ్చేస్తాయి. మీరు సంలగ్నతో వాణి ఎన్ని మనసు ఎప్పుడైతే ఓహో బాబా ఇంత గొప్ప విషయం ఉందా అని మనసు ఉప్పొంగిందో మీకు తప్పకుండా జ్ఞానంలో మీకు 50 మార్కులు, 35 నుంచి 50 వచ్చేస్తాయి. యోగంలో ఆదివారం మనం యోగం చేస్తున్నాం. అలాగే మీరు యోగం రోజు 1 అరగంట పొద్దున్న సాయంత్రం చేస్తున్నాం. దాంట్లో 35 నుంచి 50 వచ్చేస్తాయి. సేవలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? బుక్కులు పంచిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో 1 కోటి పుస్తకాలు పంచిపెట్టే భాగ్యం మనకి ఇచ్చాడు బాబా. ఈరోజు ఒక అన్నయ్య ఫోన్ చేసి బుక్కులు కావాలన్నారో ఇచ్చాం. ఆయన కూడా అమౌంట్ వేసుకున్నారు. పేపర్లో పెట్టేసి 700 కాపీలు, 700 మందికి సందేశం వెళ్ళిపోతుంది. 700 మందికి సందేశం చెప్పాలంటే ఎంత కష్టం. మనం ఆ బుక్ పేపర్లో పెట్టేసి అతనికి ఏదో డబ్బులు ఇచ్చి వేయించేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? యోగం చేసుకోమని. ఈ లాక్డౌన్లో మనకు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఇంకా ఎప్పుడు అవుద్దో కూడా తెలియదు ఇది. ఇలాగ ఎప్పుడైతే మీరు యోగంలో 35 నుంచి 50 తెచ్చుకున్నారు, మురళీలో సంలగ్నత మీద ఎంత సంలగ్నమైతే అంటున్నారు అంటే డెక్కన్ హైదరాబాద్ నుంచి వినాశనం తయారవుద్దని చెప్పారు బాబా. అంటే శక్తులు ప్రత్యక్షం అవుతాయి అంటున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఎన్నో సెంటర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చక్కగా నాకు ఫోన్ చేసి చక్కగా చెప్పిస్తున్నారు, బాబా మీ ద్వారానే మాకు పుస్తకాలు కూడా కావాలన్నాయా, మేము కూడా సేవ చేసుకుంటామని వాళ్ళ శక్తిని అనుసరించి బుక్కులు తీసుకుంటున్నారు. నేను అంటున్నాను, మీకు శక్తి లేదు, ధనం బాబా ఫ్రీగా ఇస్తాడు, చేసుకోండి అని కూడా చెప్పిస్తున్నారు బాబా. అప్పుడు మీకు 3 సబ్జెక్టుల్లో మార్కులు వచ్చాయి. ఎక్కడికి వస్తారు మీరు? 16,000 జాబితాలోకి వచ్చేస్తారు. అందుచేత బాగా అర్థం చేసుకోండి. 3 సబ్జెక్టుల్లో మార్కులు తెచ్చుకోండి. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవుతాం, కంపల్సరీగా ఫెయిల్ అవుతాం. అది ఎందులో ఫెయిల్ అవుతాం? ముఖ్యంగా దారంలో ఫెయిల్ అవుతాం. మీ భర్త జ్ఞానంలోకి వెళ్ళొద్దు, నువ్వు అందులోకి వెళ్తే నేను బయటకు గెంటేస్తానని కూడా అంటారు. అలాగా కొన్ని చోట్ల జరిగినాయి. బుక్కులు కూడా చింపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంత లేరనుకోండి. అప్పుడు ఏమంటాడు బాబా? ఇంక కోప్పడకు నువ్వు వాళ్ళ మీద. నువ్వు మనసులో బాబాని తెలుసుకో, మార్కులు వచ్చేస్తాయి నీకు. కొంతమంది చక్కగా ఇప్పుడు ఇదైనా కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత ఇవి కూడా సమాప్తి అయిపోతాయి. యూట్యూబ్లు ఇవన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. మనం సైలెంట్ శక్తిలోకి ఎప్పుడైతే వెళ్ళామో సైన్స్ సమాప్తి అయిపోద్ది. అందుకు బాబా ఏం చెప్తున్నారు? అష్టరత్నాలకి 95 మార్కులు వచ్చేస్తాయి, 5 మార్కులు రావు వాళ్ళకి. 108 మాలకి 50 మార్కులు 3 సబ్జెక్టులో వస్తే ఓ సబ్జెక్ట్ అది కూడా ఫెయిల్ అవుద్దని చెప్పాడు ఇంకో వాణిలో. ఆ వాణి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అవుద్ది? ధారణకు వచ్చేటప్పటికి ఫెయిల్ అవుద్ది.
ధారణ అంటే ఏంటి? నీ శత్రువు నీ దగ్గరికి వచ్చి నిన్ను నిందించినా కూడా మిత్రుడిగా భావించండి అంటాడు. లేదు నా ఖాతా పూర్తి అయిపోతుంది అనుకుంటున్నాడు. అక్కడ ఏం చెప్పాడు బాబా? ఇప్పుడు వరకు మీరు మనుషులు, ఒక మనిషి ఇంకొక మనిషికి జన్మనిచ్చారు అంటున్నాడు బాబా. సత్యత్రేతాయుగంలో దేవతలకు జన్మనిచ్చారు. ద్వాపర కలియుగాల్లో ఆ దేవతలే మానవులుగా అయిపోయి మానవులకి జన్మనిచ్చారు. కానీ ఈ సంగమయుగంలో ఏం చెప్పాడు? నేను మీకు జన్మనిచ్చాను. నీ శరీరంలోను, నీ ధనంలోను, నీ ఆస్తి ఐశ్వర్యాలు సిరి సంపదలన్నీ లోను, నీ సంబంధీకులను సంభాళించడానికి వాళ్ళని కూడా లోను, అన్నీ లోను అంటున్నాడు ఆయన. ఈ ఒక్క జన్మే కదా నేను ఇచ్చేది. ఎంత అదృష్టం మీకు! భగవంతుడు నీకు పునర్జన్మనిచ్చాడు అంటే అసలు నువ్వెంత అదృష్టవంతుడు, నీ శరీరం ఎంత అదృష్టవంతుంది. అలాగా అనుభవం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? బాబా అంటున్నాడు బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన కర్తవ్యం ఏమిటంటున్నాడు. బ్రాహ్మణ జీవితానికి బాబా స్మృతి స్వరూపంగా బాబా స్మృతిని మర్చిపోకుండా ఉండటమే బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్య కర్తవ్యము. అది అర్థమైందా? సంకల్పం దేనికి ఆధారం? దాని గురించి చెప్పుకున్నాం మనం. తర్వాత 108 మాలలోకి ఎవరు వస్తారు, 16,000లోకి ఎవరు వస్తారు, అష్టరత్నాల్లోకి ఎవరు వస్తారో చెప్పుకున్నాం. నెక్స్ట్ బాబా చెప్తున్నారు, విశ్వమహారాజుగా ఎవరవుతారు అంటున్నారు బాబా. ఎప్పటి వరకైతే స్వయం కర్మేంద్రియాలపై విజయం పొందుతారో వాళ్ళు విశ్వమహారాజు అవుతారు, లేదా ప్రజలుగా అవుతారు. ఒకవేళ సర్వకర్మేంద్రియాలపైన రాజ్యం అంటే మొత్తం ప్రజలపై రాజ్యం చేస్తే విశ్వమహారాజు అవుతారు. అంటే మన కర్మేంద్రియాలు, ఆత్మ కర్మేంద్రియాలు నడిపించాలి కానీ కర్మేంద్రియాలు ఆత్మ నడిపించకూడదు. అర్థమైందా పాయింట్? ఆత్మ సూక్ష్మ కర్మేంద్రియాలు స్థూల కర్మేంద్రియాలు నడిపించాలి. స్థూల కర్మేంద్రియాలు సూక్ష్మ కర్మేంద్రియాలు నడిపితే ఫెయిల్ అయిపోద్ది సోలు. ఎలా చెప్తాను చూడండి. కన్ను ఒక కెమెరా, కన్ను ఒక దృశ్యాన్ని చూసింది, భౌతికమైన నయనం. దాని పని ఏంటి? మెదడుకి మన మెదడుకి సంకేతం ఇస్తుంది, ఇది పలానా దృశ్యం అని. మెదడు ఏం చేస్తుంది? ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మశక్తి అయిన బుద్ధికి కనెక్షన్ ఉంటుంది. ఆ బుద్ధిలో మనకు జ్ఞానం ఉన్నప్పుడు ఈ కన్ను చూసిన దృశ్యము తప్పు దృశ్యం ఇది అని వెంటనే ఏం చేస్తుందంటే ఆ బుద్ధి కన్నుకి పక్క తిప్పే, లేకపోతే నువ్వు పక్క తప్పుకో, లేకపోతే కళ్ళు మూసేసుకో అని చెప్తుంది. అంటే సూక్ష్మ కర్మేంద్రియము స్థూల కర్మేంద్రియం నడిపించింది, అప్పుడు విశ్వమహారాజు అయిపోతావు నువ్వు. సూక్ష్మ కర్మేంద్రియము స్థూల కర్మేంద్రియానికి సంకేతం ఇచ్చింది, అక్కడ నీకు జ్ఞానం లేదు. అప్పుడు స్థూల కర్మేంద్రియం చెప్పినట్టు సూక్ష్మ కర్మేంద్రియం విన్నది కాబట్టి ఇంక విశ్వమహారాజు అవ్వలేవు అంటున్నాడు బాబా. చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ పాయింట్. అర్థమైందా? మన నయనాలు ఒక కెమెరా లాంటి ప్రతి దృశ్యాన్ని చూపిస్తుంది. ఆ దృశ్యము చూడొచ్చా, చూడకూడదా, మంచిదా, చెడ్డదా, లేదు ఏదైనా వికారాన్ని సృష్టించేదా, లేకపోతే అహంకారాన్ని సృష్టించేదా, లేకపోతే ఈర్ష్యని తీసుకొచ్చేదా, ఇలాగ మనం ఆ నయనం చూసిన వెంటనే
ఇదేం చేస్తుంది, రక్త మాంసాలతో కూడిన మెదడుకి సంకేతం ఇస్తుంది. అదేం చేస్తుంది, ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మశక్తి ఏంటంటే బుద్ధికి టచింగ్ ఇస్తుంది. మనసు నుంచి బుద్ధికి వెళ్ళిపోద్ది. ఆ బుద్ధిలో నీకు జ్ఞానం ఉందనుకో, అబ్బే ఈ దృశ్యం మనం చూడకూడదు. ఎవరో బాబా పిల్లలు ఎక్కువ పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నారు, ఆడంబరంగా ఉన్నారు, మనం చూసాం. అప్పుడు మనకేమనిపించదు, అయ్యో ఇంతలా డెవలప్ అయిపోయారు అలాగా అని ఈర్ష వస్తుంది. కానీ అక్కడ బాబా ఏం చెప్తున్నాడు, వాళ్ళు కష్టపడి కట్టుకున్నారేమో, వాళ్ళు ఏం చేసుకున్నారో, లేదు మధ్యస్థం దాటి కట్టుకున్నారేమో, భవిష్యత్తు పదవిని భ్రష్టం చేసుకున్నారేమో, లేదు కష్టపడి కట్టుకున్నారో, ఇవన్నీ మనకి అవసరం లేదు. ఆ దృశ్యాన్ని మనం చూసినామనుకోండి, మనం దాని గురించి ఆలోచించకూడదు. బాబా 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 అంటే వెళ్ళిపోవాలి. అలాగే ఒక వికారి దృశ్యాన్ని చూసాం మనం, ఎక్కడో అక్కడ చెడు దృశ్యాన్ని చూసాం. అప్పుడు కూడా మనం దాన్ని జ్ఞానయుక్తంగా మార్చుకుని ఆ దృష్టిని మార్చేసుకోవాలి. అప్పుడు విశ్వమహారాజు అవుతారంటున్నారు బాబా. అంటే విశ్వమహారాజు ఎటువంటి వాళ్ళు అంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ పాత ప్రపంచంతో వాళ్ళ దృష్టి కానీ వాళ్ళ సంకల్పం కానీ ఉండదు, ఏ ఆత్మ మీద కూడా ఉండదు. లాస్ట్నే బ్రహ్మ శరీరం వదిలేసేటప్పుడు చెస్ట్ దగ్గర కొద్దిగా నొప్పిగా ఉందంటే ప్రకాశమంది అది అంటారు, డాక్టర్ని పిలిపించినా అని అంటారు. ఆయన ఏమంటారు, సుప్రీం డాక్టర్ ఉన్నారు, సుప్రీం సర్జన్ ఉన్నాడు ఆయన, నాకు ఏ డాక్టర్ వద్దంటారు. కొంత సమయాన్ని శరీరం వదిలేశారు. ఎప్పటి నుంచి ఎత్తే అంతింలో ఆ మాట అనగలిగాడు ఆయన. ఎప్పటి నుంచో తన కర్మేంద్రాలన్నీ కూడా, మీరు ఎప్పుడైనా సరే యోగం చేసుకునేటప్పుడు బాబా శక్తికరణాలు ప్రతి అవయవం మీద పడుతున్నట్టు యోగం ప్రయోగం చేసుకుంటూ మెడిసిన్ వేసుకోండి. కానీ ఈ ప్రయోగం మర్చిపోయి మెడిసిన్ మీద ఆధారపడిపోయామనుకోండి, అంతిమంలో కూడా మనకి ఇంక మెడిసిన్స్ దొరకని రోజులు వస్తాయి. కాబట్టి బాబా ఇక్కడ విశ్వమహారాజు ఎవరవుతారు అంటే సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలపై విజయం పొందిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు బాబా, ఎవరైతే స్థూలధనము లేదా జ్ఞానధనము సేవార్థం ఉపయోగిస్తున్నారో కానీ వాళ్ళు కర్మేంద్రియాలపై విజయం పొందలేదో వాళ్ళు షావుకారులుగా అవుతారు అంటున్నారు బాబా. షావుకారులు అంటే ధనవంతు. బాబా చెప్తాడు, శ్రీకృష్ణుడి కంటే ఎక్కువ ధనం ఉన్న ప్రజలు ఉంటారు ఆయన రాజ్యంలో అని చెప్పాడు. కానీ బయట ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అంబానీ వీళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ బాగా ధనవంతులు, కానీ పదవి ఉన్న వాళ్ళకి పదవి లేదు. పదవి ఉన్న వాళ్ళకి అంత ధనం ఉందా? ధనం కూడా లేదు. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్థూలమైన ధనాన్ని ఇచ్చారు బాబా సేవకి, జ్ఞానధనం సేవార్థం ఉపయోగించారు. అంటే భగవంతుడి జ్ఞానాన్నే మనం పంచిపెట్టాము. వాళ్ళు ఆటోమేటిక్గా ఏమంటున్నారంటే, వాళ్ళ కర్మేంద్రియాలపై విజయం పొందకపోయినా కానీ సత్యోత్తరాతయుగాల్లో వాళ్ళు ప్రజలుగా ధనవంతులుగా ఉంటారు అంటున్నారు బాబా. అంటే శ్రీకృష్ణుడి కంటే ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక సబ్జెక్టులోనే వాళ్ళు సంపూర్ణంగా చేసుకున్నారు. మాటికి ఏదో ఒక కర్మేంద్రియము లేక దేహదారులకి మరియు దేహ సంబంధానికి వశమైపోతారు, దాసి అయిపోతారు. అది బాబా ఏం చెప్తున్నారు చూసారా, ఏదో ఒక కర్మేంద్రియాలకి లేక దేహదారులకి వశమైపోతారు, ఉదాసీనత వచ్చేస్తుంది. కనుక దాసీలు అయ్యేవారు అని భావించండి. ఎవరు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తికి లేక దేహ సంపర్కానికి దేహ సంబంధాలకి దేహదారులకి వశమైపోతారు, వాళ్ళు దాసి అయిపోతారు. అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. ఏ దేహదారులకి లేదా కర్మేంద్రియాలకి లేదా దేహ సంపర్కాలకి ఆధీనమవి ఆత్మ ఉదాసీనతలో ఉంటుంది, వాళ్ళు దాసీలు అయిపోతారు. అర్థమైందా? కర్మల గుహిగేటి. ఇప్పుడు బాబాని అడగకండి, బాబాని అడగవలసిన పని లేదు. స్వయానికి స్వయమే జడ్జి అయ్యి నిర్ణయించుకోండి,
ఏమని? నేను విశ్వమహారాజు అవుతానా, అష్టాత్నాలకు వస్తానా, లేదా 108లోకి వస్తానా, 16,000లోకి వస్తానా, ప్రజలుగా అవుతానా, షావుకారులుగా అవుతానా, దాసీలుగా అవుతానా? అంచేత ఇప్పుడు పరిశీలన చేసుకోండి. దాసి అవుతున్నానా, ఏమవుతున్నాను అనేది చేసుకోండి. నెక్స్ట్ బాబా చెప్తున్నారు, ఆదిలో బ్రహ్మబాబా ద్వారా సేవ ఏ విధంగా జరిగింది? ఏ విధంగా జరిగింది అంటే బాబా ఏం చెప్తున్నారు, పరిస్థిత స్థితిలో అవ్యక్త బ్రహ్మ ప్రత్యక్షమే వేరు, పరిస్థిత స్థితి ప్రత్యక్షమైంది. అవ్యక్త బ్రహ్మ అంటేనే పరిస్థిత స్థితి. శ్రీకృష్ణుడు సాక్షాత్కారం వేరు. ఆదిలో సెంటర్స్ లేవు, ఇలాగ 7 రోజుల కోర్సు లేదు. ఏముండేది? చక్కగా నేను అదే మీకు మరీ చెప్తున్నాను. ఆయన ఓం మండలం అని పెట్టుకుని అక్కడ చక్కగా యోగం చేసుకునేవాడు. నిన్న చెప్పారు చూసారా, సర్వస్య త్యాగికి ఏముంటాయని చెప్పారు. మీరు నోట్ చేసుకుంటారు సర్వస్య త్యాగి అనేది ఏంటని. సర్వస్య త్యాగికి వెనుకొడి జన్మల కర్మభోజ ఉండదు. 2 కర్మబంధన భోజ ఉండదు. 3 ప్రకృతి భోజ ఉండదు. 4 ఏ వ్యక్తి వస్తు వైభవాల మీద కూడా ఆధారంగా భోజ ఉండదు. నువ్వెప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఒక్క భగవంతుడికి తప్ప దేనికి లొంగకూడదు. నీ స్థానం ఏ స్థానం? అకాల దత్త సింహాసనద అధికారి నువ్వు. నీ స్థానం ఏ స్థానం? బ్రుకుటిలో భగవంతుడు సంతానంగా ప్రత్యక్షమయ్యే స్థానం నీది, పవర్ఫుల్ స్థానం నీది. నీకు ఇంక స్థూల స్థానం ఇంకేం అవసరం లేదు. ఇంకా నువ్వు డాక్టర్ చదువుతున్నప్పుడు యూనివర్సిటీలో ప్రాక్టికల్ కోర్సు ఇవన్నీ కలిసి కొన్ని సంవత్సరాలు చదువుతావు. తర్వాత నీ జీవితం అంతా బయటకు వచ్చేస్తుంది. బయట ప్రజలతోటి నీకు సంబంధం ఉంటుంది. అలాగే బాబా ఇక్కడ మనకి ఆదిలో బ్రహ్మబాబా సర్వస్వ త్యాగి అవిని వెంటనే పురుషార్థం చేయటానికి కూడా ఎంతో సమయం ఉన్నా కానీ అవ్యక్త పరిస్థితిగా శ్రీకృష్ణుడిగా సాక్షాత్కారం అయ్యారు. మరి మనం ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు చూడండి, చెప్పండి ఒకసారి. మహారథులు కూడా సాక్షాత్కారం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? బ్రహ్మ ఎందుకు అయిపోయారు? బ్రహ్మబాబా స్థూలం, సూక్ష్మం, సర్వ సంబంధాలు అన్నీ కూడా ఏకదమ్గా బలైపోయాడు. వెంటనే భగవంతుడు ఏం చేశాడంటే, ఇంక ఈ లోకంలో లోనిచ్చిన శరీరము, లోనిచ్చిన ధనము, సంపాదించడానికి ఇచ్చిన సంబంధికుల్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సిరి సంపదల్ని, వస్తు వైభవాల్ని అన్నీ పట్టుకొచ్చి పరమాత్మ దగ్గర పెట్టేసేసి ఓం మండలే అని ఒక పేరెట్టుకుని అక్కడ కూర్చుని చక్కగా బాబాతో సంబంధం పెట్టేసుకున్నాడు. కొడుకు వచ్చాడు, డబ్బులు ఇవ్వలేదు. అప్పు తీసుకో అన్నారు. మనం అంటామా అలాగా? మనం అంటామా చెప్పండి? మనం ఏమి సమర్పణ అవేం మనం సమర్పణ అవ్వలేదు. మరి మన పరిస్థితి ఎలాగవుతాం? ఎట్టి పరిస్థితులు అవ్వలేము. ఆయన ఎలా పరిస్థితి అయిపోయాడు? పురుషార్థం చేయకుండానే. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్థూలాన్ని అంతిమ జన్మలో ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ లోన్లన్నీ కూడా భగవంతుడికి ఒకేసారి కట్టేసామనుకోండి, ఏమైపోద్ది? భగవంతుడి దగ్గర ఉన్న సూక్ష్మశక్తి మనకి ఇచ్చేస్తాడు. నేను పక్కన షెడ్ వేసేటప్పుడు డబ్బు లేదు షెడ్ వేయటానికి, ఎవరిని అడగొద్దు అంటారు బాబా. అడిగే అలవాటు లేనే లేదు, లౌకిక జీవితంలోనే లేదు.
అది ఆ షెడ్డు క్లాస్ కండక్ట్ చేసుకోవాలి. 20 అడుగులు ఎడల్పు, 60 అడుగులు పొడుగు. మనం అడగకుండానే ఒక మహానుభావుడి చేత బాబా ఆ రోజుల్లో 2005లో 80,000 ఇప్పించారు. మనం అడగలేదు. ఆ 80,000 సరిపోలేదు అంత పొడుగు ఆలుకి. మళ్ళీ ఎవరిని అడుగుతాం, అడిగే అలవాటు లేదు మనకి. బాబాతో సంకల్పం చేసుకున్నాను, గడ్డి కూడా ములిసిపోయింది అందులో. మేము ఏదో వేరే చోట పెట్టుకుని ఆ 16, 17, 18 బట్టి చేసుకునేవాళ్ళం. బాబా ఏం చేశారంటే, పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీకు అకౌంట్ ఉంది, వెళ్ళి లోన్ అడుగన్నారు బాబా. మనకు లోన్ ఎవరు ఇస్తారండి? ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా? అడుగన్నారు బాబా. వెళ్ళాను నేను. ఆయన అన్నారు, మీకు ఎలాగిస్తాను బాబు, మీ ఆధ్యాత్మికంగా ఒక పాస్టర్గా ఉన్నట్టున్నావు నువ్వు, అంతే ఒక పూజారిగా ఉన్నట్టున్నావు, నీకు లోన్ ఎలాగిస్తారు అన్న. నాకు తెలుసండి, ఏదో భగవంతుడు పంపాడని వచ్చానని బయటకు వచ్చేస్తుంటే మళ్ళీ లోపలికి ఎక్కేశాడు ఆయన. మరి ఏంటి, నాకు ఏముంది మీకంటే, ఒక ప్రెస్ ఉందండి చిన్నదే, క్యాలెండర్లో ప్రింట్ చేసుకునేటప్పుడు కింద అడ్రస్లు ప్రింట్ చేసుకోవడానికి కొనుక్కున్నాం, అది 1,30,000 ఎంతో పెట్టి కొనుక్కున్నాం అంటే, వెంటనే ఆయన ఏమన్నారు, నేను వస్తాన్నాడు అని చెప్పి సాయంత్రం వచ్చారు ఆయన. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈ కాగితాలు పెట్టు, నేను ఈ ప్రెస్ ఉన్నట్టుగా పెట్టి నేను డబ్బు ఇస్తాను, మీకు ఎంత 3 లక్షల వరకు ఇస్తాను అన్నారు ఆ రోజుల్లో. ఏం చేద్దంటే డాక్యుమెంట్స్ అవి పెడితేనే. అప్పుడు నాకు ఎందుకు అక్కర్లేదండి, 1 లక్ష రూపాయలు సరిపోతుందని 1 లక్ష రూపాయలు తీసుకున్నాం. నెలకి ఎంతో కానీ కట్టాలి, అది చాలా ముందుగా కట్టించేశారు బాబా. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టారు, గుర్తులేదు నాకు. బాబా కట్టించేశారు. కట్టించేసిన తర్వాత ఆయన విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. నన్ను తప్పట్లు కొట్టి ఆయన విజయవాడలోనే, బాబు నీకు నేను లోన్ ఇచ్చాను, నువ్వు కట్టేసావా అని అడిగారు. ఎవరైనా నేను మర్చిపోయాను, ఇలా పలానా అంటే కట్టేశాను సార్ అన్నారు. మరి మళ్ళీ నువ్వు ఇంకా ఎక్కువ లోన్ తీసుకుంటానంటే నేను రికమెండేషన్ చేస్తాను, నువ్వు రెడీ అవ్వమన్నారు ఆయన. చూసారా, మరి ముందు కట్టేశాం కాబట్టి ఆయన ఏమన్నారు, నీకు ఇంకా ఎంత కావాలి, 10 లక్షల వరకు కూడా నేను శాంక్షన్ చేయించాను, నేను రికమెండేషన్ చేయించాను, ఇప్పుడు ఎవరున్నారు మేనేజర్ చూసి చక్కగా కట్టేసావు, బిఫోర్గా కట్టేసావు, నా గౌరవం దక్కించావు అన్నారు ఆయన. విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నారు ఆయన. ఒక చిన్న క్యాలెండర్ ఇస్తాను కూడా పుచ్చుకోలేదు ఆయన. ఇప్పుడు నేను అలాగేమీ తీసుకోకూడదు, నాకు మనసులో ఉంటుందిలే చాలు అన్నారు ఆయన. అంటే అక్కడ భగవంతుడి శక్తి ఆయనలో ప్రవేశించి చేశారు. మరి ముందుగా కట్టేసాం కాబట్టే కదా మళ్ళీ ఆయన నీకు 10 లక్షల వరకు ఇస్తాను. ఏం చేతండి, మీ స్థలం అన్నీ కూడా విలువ ఉంది, నీకు ఉద్యోగం లేదు ఇవ్వకూడదు, నీకు వ్యాపారం లేదు ఇవ్వకూడదు. ఏం చేతండి, ఆ ప్రెస్ అనేది మన వరకే పరిమితం, బయట చెయ్యం. ఎవరో వచ్చి పెళ్లి కార్డులు కొట్టించాలి, ప్రెస్సులన్నీ ఖాళీగా ఎక్కువ డిమాండ్గా ఉన్నాయన్నయ్య, మా ఇంట్లో పెళ్ళి అంటే విశ్వానికి పెళ్ళికి కొడతారు కానీ ఇక్కడ మీ ఇంట్లో పెళ్ళి కొట్టరని చెప్పి కొట్టించలేదు నేను. ఎంత డబ్బైనా ఇస్తా అన్నారు వాళ్ళు. కుదరదని చెప్పారు బాబా. బాబా అంటే బాబా ఇంకంతే, దర్శాలు. ఆ ప్రెస్ బాబాదే ప్రింట్ అవ్వాలి తప్ప ఇంకా నువ్వు 10,000 ఇస్తానన్నా కూడా ప్రింట్ చేయమన్నాం మేము. అలాగా బాబా ఏం చెప్తున్నాడు ఇక్కడ, ముందుగా మనం 16 నెలలు అంతా కట్టించేశారు బాబా. ఏదో వచ్చేదో అలా కట్టించేసుకున్నారు బాబా. స్థలాలు మేము కట్టేశాం. అంచేత అక్కడ 10 లక్షలు ఎందుకు ఇస్తాన్నారు ఆయన? 3 లక్షల వరకు శాంక్షన్ అవుతుంది అన్న ఆయన 10 లక్షలు ఇప్పించాను నేను రికమెండేషన్ చేస్తాను. నేను రోడ్డు అంపడు వెళ్ళిపోతుంటే విజయవాడలో తప్పట్లు కొట్టి ఆయన నన్ను గ్రహించి, బాబు కట్టేసేవా, నా పరువు ఏమి బాగుంది నిలబెట్టావా అన్నాడు ఆయన మహానుభావుడు. భగవంతుడు ఉన్నాడండి, మీలో భగవంతుడు ఉండి ఇప్పించాడు, మళ్ళీ ఆయనే కట్టించేసాడు అంటే చాలా థ్యాంక్స్ తీసుకుని లోపల కూర్చోబెట్టుకుని, నేను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను, కావాలంటే 10 లక్షలు తీసుకో, డెవలప్ చేసుకో అన్నారు. పర్వాలేదని సరిపోయిందిలేండి అని చెప్పారు. అలాగే నువ్వు గుర్తించుకో, ఇక్కడ లాస్ట్ పాయింట్ చెప్పింటున్నారు బాబా. 16 మొత్తం 33 కోట్ల ఆత్మలు సత్యత్రేతయుగంలో వచ్చే ప్రతి ఆత్మకి శరీరంలోనిచ్చాడు. ఎలా చెప్పగలదు శరీరంలోనిచ్చాడని? వాణిలో చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే నన్ను తెలుసుకున్నావో ఆ రోజు నీ శరీరానికి ఆయుష్ అయిపోయింది, నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు మహానుభావుడు. అంటే లోన్ ఇచ్చాడు, శరీరం మళ్ళీ నీకు లోన్ ఇచ్చాడు.
నీకు ఆయుష్ ఇంకా 20-30 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే బాబాని తెలుసుకున్నావో బాబా ఏం చెప్పారంటే, నీ శరీరానికి ఆయుష్ మామూలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరం కాబట్టి ఈ లోకంలో ఉండే ఆయుష్ నీకు అయిపోయింది, నేను ఎన్నుకున్నాను, నీకు లోన్ ఇచ్చాను ఆయుష్ శరీరం కూడా అన్నాడు. మరి ఎప్పుడైనా విన్నారా అని? ఆయన లోన్ ఇచ్చినప్పుడు ఆయన సేవకే కదా మన శరీరం ఉపయోగపడాలి. మన ఆయుష్ అయిపోయే వరకు ఆయన్ని ప్రసారం కోసమే కదా మనకు ఉపయోగపడాలి. మరి ఉపయోగపడిందా? టీచర్తో ఉపయోగపడిందా? మహారథులకు ఉపయోగపడారా? విద్యార్థులు ఉపయోగపడారా? కొంత సమయం తర్వాత అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకున్నారా? అంతిమ శ్వాస వదిలే వరకు ఉపయోగపడాలి. శరీరం లోను, సంబంధీకులు సంభాళించడానికి లోను. నీ సంబంధీకులు కాదు, నీ కర్మబంధన ఆధారంగా లభించారు, వాళ్ళు కూడా లోనే, భగవంతుడు ఇచ్చాడు నీకు. సంబంధీకులు లోను, నీ ఆస్తి లోను, ఐశ్వర్యం లోను, సిరి సంపద లోను, వస్తువైభవాలు అన్నీ లోను. మరి ఏమిచ్చాం మనం? ఆస్తి ఇచ్చామా? కనీసం శరీరం ఇచ్చామా? ఏం చేసాం? ఏం చేసావని నీకు పరిస్థితి ఇస్తాడు ఆయన. బ్రహ్మ ఏం చేశారు? శివబాబు వచ్చిన చాలా కొద్ది రోజుల్లో కలకట్టా వెళ్ళి, వజ్రాల వ్యాపారి నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాడు. వ్యాపారం వదిలేసాడు, శరీరాన్ని ఓం మండలో కూర్చోపెట్టాడు, సమయాన్ని భగవంతుడి సేవ కోసం కేటాయించాడు. మనం సేవసేమో మనం అలాగా చేశారు. కానీ చేసిన తర్వాత ప్రత్యక్ష ఫలం ఇచ్చాడు. అక్కడ సంగమయుగంలో ప్రత్యక్ష ఫలం ఉంటుంది. హైబ్రిడ్ మొక్కల్లాగా ఏం చేస్తారంటే, చూడండి, కొబ్బరి మొక్కలు కొన్ని కురసగా ఉండి 3 సంవత్సరాలకే కాసేస్తున్నాయి, దానికి ఎక్కువ ఆయుష్ ఉండదు. అలాగిచ్చారు. అలా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మబాబాలాగా త్యాగం చేసినటువంటి మహనీయులు ఉన్నారు. కానీ బ్రహ్మబాబా అంతిమ శ్వాస వదిలే వరకు కూడా త్యాగాన్ని ద్వారా వచ్చినటువంటి సంపదని అన్నిటిని కూడా మళ్ళీ త్యాగం చేశాడు ఆయన. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, త్యాగం ద్వారా వచ్చినటువంటి సంపదని స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుని బాబాను పక్కన పెట్టేసి తన వ్యక్తిగతంగా క్షుద్రదేవతలు చెప్పింది కదా మెల్లో దండలు వేసుకుంటారని, ఆ విధంగా తయారైనప్పుడు కారణంగా వాళ్ళు లోన్ కట్టలేదు కాబట్టి వాళ్ళు పదవి భ్రష్టమైపోయింది. అంటే అవన్నీ లాగేసుకున్నారన్నమాట. నేను కట్టలేదనుకోండి లోను, ఆ ప్రెసెట్కి పోతాడు. అవసరమైతే మన ఇల్లు కూడా, బాబా పేరు మీద ఉన్న ఇల్లు కూడా ఏం చేస్తారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. వడ్డీ ఎన్ని కలిసి బోల్ డబ్బులు అయిపోతాయి కదా అక్కడ. ఒక సామాన్యమైన గవర్నమెంటు నీకు ఆస్తి ఉంటే ఆస్తిని తనఖా పెట్టుకుని కొంత నీ దగ్గర ఉన్న డబ్బు మిగిలిన వాళ్ళు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ మీద కట్టమంటున్నారు, కట్టకపోతే జప్తు చేస్తున్నారు. మరి భగవంతుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చానయ్యా నీకు ఆయుష్ అయిపోయింది నీ శరీరానికి, నేను మళ్ళీ దీన్ని నమ్మాను, నువ్వు మంచి విశేషత ఉందని, అంచేత నీకు మళ్ళీ శరీరానికి నేను ఆయుష్ ఇచ్చాను, నేను ఎన్నుకున్నాను, నేను ఇచ్చాను ఆయుష్ అన్నాడు. అంతిమ జన్మలో ఎన్ని ఇచ్చానన్నాడు. మరి ఏం చేసాం మనం? ఏమీ త్యాగం చేయకుండా పురుషార్థం చేసేస్తే వచ్చేస్తుందా? చెప్పండి. త్యాగం చేయకుండా పురుషార్థం చేస్తే ప్రాప్తి వస్తుంది అనేది డ్రామాలో లేదు. త్యాగం తర్వాతే పురుషార్థం. ట్రాఫిక్ కంట్రోల్ అవ్వింది, చేసుకో.
అందుచేత బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మహారథి దాదీల లాగాయితూ విద్యార్థి వరకు అందరికీ లోన్ 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 లోన్. లోన్ ఎప్పుడు కడతామంటే మనం ఎలోన్గా ఉన్నప్పుడు కడతాం. అంటే మనం ఒంటరిగా ఉంటూ ఆ లోన్ ఇచ్చిన వాడిని వెంట పెట్టుకుంటే లోన్ కట్టేస్తాం. లోన్ ఎప్పుడు కడతాం? మనం ఎలోన్గా ఉన్నప్పుడు లోన్ కడతాం. లోన్ ఇచ్చిన తర్వాత ఆయన లోన్ ఇచ్చిన వాడిని మర్చిపోయి మన ఇష్టం ఉన్నట్టు వచ్చి ప్రతి ఖజానాన్ని మన ఇష్టం ఉన్నట్టు వాడేసుకుంటే అంతిమంలో శిక్షలు పొందుతాం, పదభ్రష్టం అవుతుంది. రెండు రకాలుగా నష్టం అవుతుంది. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా లంచం తీసుకున్నప్పుడు దొరికితే పదవి భ్రష్టం అవుతుంది, అది కూడా రికవర్ చేసేస్తారు, సస్పెండ్ చేస్తారు కదా ఆయన్ని, పెద్ద ఆఫీసర్ అయినా కానీ. అలాగే బాబా ఏం చెప్తున్నాడు గుర్తించుకోండి. దాది లాగైతే దాది, దీది, ఇన్ఛార్జి, జోన్ ఇన్ఛార్జి, టీచరు, విద్యార్థి, ప్రజలు, మహారథులు అందరూ కూడా, దాసీలు, దాసీలకి వీళ్ళందరికీ కూడా లోన్ ఇచ్చాడు. ఏంటి లోన్ ఇచ్చాడు? బాబా శరీరాన్ని ఎప్పుడైతే బాబాను తెలుసుకున్నారో ఆ శరీరం భగవంతుడు ఇచ్చాడు నీకు. ఆ శరీరంతో వ్యర్థ కర్మ చేసేవా మహాపాపం తయారైపోద్ది. ఆ శరీరాన్ని నువ్వు స్వార్థంతో ఉపయోగించుకున్నావా మహాపాపం తయారైపోద్ది. ఇంకేమి ఇచ్చాడు? పేరు ఇచ్చాడు. ఆ పేరుని నువ్వు ఉపయోగించుకుని రాజ్యార్కం ఇక్కడే చేసేవా భవిష్యత్తులో రాజ్యార్కం భ్రష్టమైపోద్ది, ప్రజలుగా అయిపోతావు. నీకు ధనం ఇచ్చాడా? రూపాయి ఇచ్చినా, కోటి రూపాయలు ఇచ్చినా అది కూడా నీకు లోనే ఇచ్చాడు. గుర్తుంచుకో, లోన్. నువ్వు ఎప్పుడైతే బాబా బిడ్డవేవో బాబా పేరు మీద వచ్చిన ప్రతి పైసా, వస్తువులు, వైభవాలు, సిరి సంపదలు, ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ లోన్ లోన్ లోన్. ఆ లోన్ కట్టేవంటే నువ్వు ఏ లోన్గా ఉన్నప్పుడు లోన్ కడతావు. అప్పుడు మీరిద్దరూ ఏకమైపోతారు. బాబా నువ్వు ఏకమైపోయి భగవంతుడి దగ్గర ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ శక్తులన్నీ కూడా నీకు ప్రాప్తించి నువ్వు సంకల్పం చేయగానే సిద్ధి పొందేస్తాయి. బ్రహ్మబాబా 50 సంవత్సరాల నుంచి శివబాబా దగ్గర ఉన్నాడంటే ఎంత అద్భుతమైన ఆత్మండి అతను. తర్వాత కృష్ణుడి జన్మలోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత రోజుకి గంటకి ప్రారంభ జీవితం తరిగిపోద్ది, అక్కడుంటే పెరిగిపోద్ది. అద్భుతం. తండ్రి వెంట కూడా ఉంటారని చెప్పారు బాబా. కనీసం మనకిచ్చిన లోన్లో 50% కట్టేసిన 16,180కి వచ్చేస్తాం. కట్టామా మనం? బాబా పిల్లలైన తర్వాత ఎంతంత డబ్బు ఇచ్చారండి, ఎంత గౌరవం ఇచ్చారండి మహానుభావుడు. ఆయన పేరు మీద ఎంత గౌరవం వచ్చిందండి. మనకు బంధువులు కంటే ఈ లౌకిక బ్రాహ్మణ పరివారం ఎంతమంది ఎక్కువైపోయారండి. ఒకరికొకరికి ఈర్ష్య, పగ, ద్వేషం ఇవన్నీ ఉంచుకుని ఎవరు కూడా సంపూర్ణ అవ్వలేదు. అంచేత లోన్ కట్టండి. కొంచెం సమయం మిగిలింది. ఈ సమయం మారితే జప్తు చేసేస్తాడు మన అన్నీ కూడా. వాళ్ళైతే కోర్టు ద్వారా జప్తు చేస్తారు, వారంట్ తీసుకుని మనుషులు చేస్తారు. ఇక్కడ మన ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు, వస్తు వైభవాలు, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని ఇవన్నిటిని ప్రకృతి జప్తు చేసేస్తుంది, ప్రకృతిలో కలిపేసుకుంటుంది. రోకలంత దారితో వర్షం కురుస్తుంది. ఇంకా దృశ్యాలు ఎన్నున్నాయి డ్రామాలో. విశ్వ సమ్మేళనం అనే వేదిక, యుద్ధం, ప్రపంచ యుద్ధం, తర్వాత రోకలంత దారితో వర్షం కురరాలి. అది లాస్ట్ సీన్. రోకలంత దారితో వర్షం కురిసినప్పుడు ఇంక మనం ఏముండవు. మన దాచుకున్నవన్నీ కూడా లోన్ కట్టలేదు కాబట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే, పరమాత్మ ఇచ్చినవి పరమాత్మకి ఇవ్వలేదు కాబట్టి ప్రకృతి అయిన నాలో కలిపేసుకుంటున్నానండి. ప్రకృతిలో కలుపుకుంటే ఏమవుతుంది? ఏమీ రాదు. ప్రకృతి ఏమన్నా ఎత్తుందా? అదే పరమాత్మ సేవలో కలుపుకుంటే
పరమాత్మ అవినాశి కాబట్టి, తిరిగి ఇచ్చేసేవాడు కాబట్టి, తీసుకునేవాడు కాదు కాబట్టి, తండ్రి కాబట్టి, దయాహృదయుడు కాబట్టి, కళ్యాణకారి కాబట్టి, నువ్వు ఒకటిస్తే కోటిచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవినాశి అయినటువంటి చరిత్ర కలిగిన వాడు కాబట్టి అంతిస్తాడు ఆయన. బ్రహ్మబాబా ఎంత ఇచ్చాడు? 63 కోట్ల ఆస్తి ఇచ్చారని చెప్తారు దాదీలు. ఆ రోజు 63 కోట్ల ఆస్తి. సత్యయుగంలో మొట్టమొదటి జన్మలోకి బంగారు మహల్లోకి వెళ్తాడు. ఆ మహల్ లెక్క కడితే ఎన్ని కోట్లు ఉంటుంది? అసలు అంకెలు సరిపోవు మన లోకంలో. ఎంత ఇచ్చాడు? ఎంత ఇస్తే అంత ఇచ్చాడు. అసలు నువ్వు ఎంత ఇస్తున్నావు? ఆయన లోన్ ఇచ్చిన దాని మీద నీకు ఆయనకి ఇంకా ఆల్చేత ఏల్చేత ఎంతో ఏదో ఇప్పింతుంటే అది కూడా నువ్వు స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటున్నావంటే, ఆ సమయంలో కూడా నిన్ను స్వర్గం పంపి పదవి ఒకటే భ్రష్టం చేసి ఇక్కడ శిక్షేసి స్వర్గం పంపించున్నాడంటే, నువ్వు చేసిన పనులకు కూడా ఆయన దయాహృదయం చూపించున్నాడంటే, అటువంటి జడ్జిని మనం 84 జన్మలు ఎక్కడ చూడలేము. లోను కట్టకపోయినా స్వర్గం తీసుకెళ్తున్నాడు. పదవి భ్రష్టం చేశాడు కానీ స్వర్గం తీసుకెళ్ళాడు. మరి అంత దయాహృదయుడు ఎక్కడైనా ఉన్నారా మీకు? ఆయన ఇచ్చింది ఆయన కట్టలేకపోతే మళ్ళీ ఆయన ఇచ్చిన బహుమతులు కూడా నువ్వు విశ్రాంతి కోసం దర్జాగా ఉపయోగించేసుకుంటే, పోలే ఈ బిడ్డ ఎంతో కొంత త్యాగం చేశారు, స్వర్గంలో దాసి కిందో ప్రజల కిందో వేసేద్దామని అక్కడ కూడా నీకు దయ చూపించాడు. ఆయన నువ్వు స్టడీ చేస్తే భగవంతుడు ఎంత దయాహృదయుడో, కరుణామయుడో. అందుకే యేసుక్రీస్తు వాళ్ళు అంటారు, భగవంతుడు అంటే కరుణామయుడు, కరుణామయుడు, ప్రేమ స్వరూపుడు అంటారు. ఆ రెండు ఆయనలో ఎప్పుడు విలయతాండం చేస్తూనే ఉంటాయి. మరి మనలో చేస్తున్నాయా? కరుణ ఉందా మనకి? ప్రేమ ఉందా మనం ఆయన మీద? ఆయన మీద ప్రేమ ఉంటే ఏం చెప్పారు? మనసు కలిసినప్పుడు అనురాగం అనే శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తిలో త్యాగం చేయకుండా ఆత్మ ఉండలేదు. బాబాకి అద్భుతమైనటువంటి ధన్యవాదాలు. చక్కగా చెప్పించారు బాబా. ఇటువంటి వాక్యాలు విని మీ జీవితాన్ని పరిస్థితిగా అయిపోయేలాగా జంప్ చేసుకోండి. కొద్ది సమయం మిగిలి ఉంది. ఈ లాక్డౌన్ కనుక ఎత్తేసి మామూలు కరోనా తగ్గితే ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే యుద్ధం స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకే మీకు ఛాన్స్. కాబట్టి ఇంక డ్రామాలో రావాల్సింది యుద్ధము, విశ్వ సమ్మేళనం వేదిక ముందు వస్తుంది, అది తర్వాత యుద్ధం వస్తుంది, తర్వాత రోకలంత దారితో వర్షం కురుతుంది. ఒక్కొక్క దార రోకలు ఎంత ఏనుగుతుండో ఎంత లావుగా ఉందో అంత దారి కురుతుందటండి వర్షం. ఇంకా మనం ఏముంటాయి? అసలు ఈ లోకమే ఉండదు, మనమే ఉండవు, ఈ లోకం ఉండదు. మనం దాచుకున్నవన్నీ కూడా ప్రకృతి దోసేసుకుని జప్తు చేసేసింది అన్నమాట. భగవంతుడికి ఇవ్వలేదు నువ్వు, నేను నాలో కలిపేసుకుంటున్నాను అని చెప్పేస్తుంది. ప్రకృతి భగవంతుడికి సహయోగం చేసింది. ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనకి సహయోగం అయిపోయింది ప్రకృతి లాస్ట్ని. ఎంత గొప్ప అద్భుతమైన డ్రామా! అర్థం చేసుకోండి, అనుభవం చేసుకోండి, అర్పణ చేసుకోండి. ఓం శాంతి.